KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss 3rd, 4th and 5th problems in exercise 9.1 in some applications to trigonometry of 10th class mathematics, right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet, thank you. Yes, let's go through this. Yeah. Third question, a contractor plans to install 2 slides for the children to play in a park. For the children below age of 5 years, she prefers to have a slide whose top is at a height of 1.5 meters and is inclined at an angle of 30 degrees to the ground. Whereas for elder children, she wants to have a slide at a height of 3 meters and inclined at an angle of 60 degrees to the ground. What should be the length of the slide in each case? And again, let us see. A contractor plans to install 2 slides in the ground. అంటే 2 slides ఇన్స్టాల్ చేయాలని అనుకున్నారంట కాంట్రాక్ట్. ఏంటంటే 5 years బిలో చిల్డ్రన్ కోసం ఏంటంటే హైట్ 1.5 meters ఉండేలాగా, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసరికి ఇక్కడ 30 degrees ఉండేలాగా ఒక చిన్న స్లైడ్ అయితే ఇన్స్టాల్ చేయాలని ప్లాన్ చేశారు. మరి వారికంటే పెద్దవాళ్ళ కోసం హైట్ అంటే బేస్ నుంచి హైట్ 3 meters ఉండేలాగా, ఇంక్లినేషన్ వచ్చి యాంగిల్ 60 degrees ఉండేలాగా ప్లాన్ చేశారట. అయితే కనుక ఈ 2 కేసెస్లో లెంత్ ఆఫ్ ద స్లైడ్స్, ఈ స్లైడ్ ఉన్నది కదా, ఇది ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెట్ us ఫైండ్. సో ఇది స్మాల్ స్లైడ్ చూడండి, ఇదేమో స్మాల్ స్లైడ్ సంబంధించి ఇక్కడ చేద్దాం. ఇక్కడేమో బిగ్ స్లైడ్ రైట్. ఎస్, లెట్ us సీ. స్మాల్ స్లైడ్ ఇచ్చాడు కదా, దీని హైట్ వచ్చేసరికి హైట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1.5 meters. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూడండి ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని ఇచ్చాడు. ఇది మనం బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే సైన్ వాల్యూ తీసుకోవాలి. సో దట్ ఎంప్లాయిస్ సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏబి బై బీసీ సైన్ 30 అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంతమ్మా 1.5 బై బీసీ. సో బీసీని ఇటే తీసుకొచ్చేయండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు 1.5 into 2, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. బీసీ ఈజ్ ఈక్వల్ టు 3 meters. ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 meters రైట్. అంటే లెంత్ ఆఫ్ ద స్మాల్ సైడ్ అనమాట, ఇది స్మాల్ స్లైడ్ రైట్. ఎస్, ఇక్కడ బిగ్ స్లైడ్లో తీసుకున్నట్లయితే దీని యొక్క హైట్ ఎంతో చూద్దాం. హైట్ ఎంత ఇచ్చాడమ్మా, హైట్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 meters ఇచ్చాడు. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చాడు రైట్. ఇక్కడ కూడా క్యూఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆపోజిట్ సైడ్ ఇది హైపోటెన్యూస్ అంటే గ్యారంటీగా సైన్ తీసుకోవాలి. సో సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పీక్యూ బై క్యూఆర్. సైన్ 60 అంటే ఎంత, √3/2 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ మీన్స్ 3 బై దిస్ ఈజ్ క్యూఆర్ని టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 into 2/√3. చూడండి √3 3లో √3 times క్యాన్సిల్ అవుతుంది అంతే కదా. √3 into √3 విల్ బి 3 నో. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 2√3. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్లైడ్, దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద స్లైడ్ అంటే బిగ్ స్లైడ్ అనమాట ఈజ్ ఈక్వల్ టు 2√3 meters. ఇక్కడ స్మాల్ స్లైడ్ అయితే 3 meters, ఇక్కడ బిగ్ స్లైడ్ అయితే 2√3 meters. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. Next, 4th question. The angle of elevation of the top of the tower from a point on the ground which is 30 meters away from the foot of the tower is 30 degrees.
ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అని ఇచ్చాడు. కమ్ అగైన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈజ్ 30 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 30 degrees అని ఇచ్చాడు. అంటే ఒక టవర్ ఉందమ్మా, బీసీ అనేది టవర్. సో ఈ టాప్ ఆఫ్ ద టవర్కి ఇక్కడ గ్రౌండ్ మీద నుంచి ఏదో పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 30 degreesతో ఉంది అంటున్నాడు. సో ఈ పాయింట్ బాటమ్ ఆఫ్ ద టవర్కి ఎంత డిస్టెన్స్లో ఉంది? 30 meters డిస్టెన్స్లో ఉంది. అయితే కనుక హైట్ ఆఫ్ ద టవర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు. రైట్, లెట్ us find solution. Given that the distance between foot of the tower and a point on the ground AB is equal to 30 meters, right? నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని ఇచ్చాడు. లెట్ ద హైట్ ఆఫ్ ద టవర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకుందాం, హెచ్ మీటర్స్. లెట్ ద హైట్ ఆఫ్ ది టవర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్ అనుకుందాం మనం. రైట్, ఇక్కడ మనకి ఏం కావాలి? హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ యాంగిల్కి 30 degreesకి ఇదేమో ఎడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఇచ్చాడంటే ఏమి యూజ్ చేయాలి? tan theta యూజ్ చేయాలి. tan theta అప్లై చేద్దాం. రైట్, సో నౌ tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ ఏబి. tan 30 అంటే 1/√3. 1/√3 ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే హెచ్ బై ఏబి అంటే ఎంతమా? 30 meters. రైట్, ఎస్ 30 ఇటేపు తీసుకొచ్చేయండి. సో 30/√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయింది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30/√3. దీన్ని 30 అంటే 10 × 3 అని రాసుకోవచ్చు కదా, /√3. చూడండి, √3 3లో √3 times క్యాన్సిల్ అవుద్ది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 × √3 అంటే 10√3. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10√3 meters. Therefore height of the tower is equal to 10√3 meters. Have you understood clearly? Yes, note it down. Next, fifth question. A kite is flying at a height of 60 meters above the ground. The string attached to the kite is temporarily tied to a point on the ground. The inclination of the string with the ground is 60 degrees. Find the length of the string assuming that there is no slack in the string. Come again. A kite is flying at a height of 60 meters above the ground. అంటే ఒక కైట్ ఎగరేస్తున్నారమ్మా, ఆ కైట్ ఎగరేస్తున్నారు కదా, అది గ్రౌండ్ నుంచి 60 meters హైట్లో ఉందట. నెక్స్ట్, ద స్ట్రింగ్ ఈడ్ అటాచ్డ్ టు ద కైట్ అండ్ టెంపరరీ టైడ్ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. దానికి దారం కడతాం కదా, దారం అయితే కట్టి గ్రౌండ్ లెవెల్లో ఏదో పాయింట్ దగ్గర గట్టి కట్టేశారట, ఎగురుతుంది కదా అనేసి. సో నెక్స్ట్, ద ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈ 60 degrees. చూడండి, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 60 degrees. ఇంక్లినేషన్ ఆఫ్ ద గ్రౌండ్ ఈజ్ 60 degrees అని ఇచ్చాడు. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ బీసీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అస్యూమింగ్ దట్ దెర్ ఈస్ నో స్లాక్ ఆన్ ద స్ట్రింగ్, అంటే ఎక్కడ కూడా దారం వదులుగా లేకుండా ఉన్నట్లయితే బీసీ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. లెట్ us find solution. Given that the height of the kite from the ground AB is equal to 60 meters, right? Next, the angle of elevation is equal to 60 degrees అన్నాడు. ఇక్కడ మనం బీసీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. అంటే ఏం తీసుకోవాలి? సైన్ తీసుకోవాలి.
సో సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ అంటే బీసీ. సైన్ 60 అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి 60 బై బీసీ. సో బీసీ ఇటు ట్రాన్స్ఫర్ చేసేయండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ √3/2 అవతల ట్రాన్స్ఫర్ చేస్తే 2/√3 రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 16 ఎలా రాసుకోవచ్చు 20 ఇంటూ 3 అని రాసుకోవచ్చు అవునామా, ఇంటూ 2 యాజ్ ఇట్ ఈస్ 2/√3. చూడండి √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 2 20s 40 40 √3 అనమాట. అంటే ఏంటి బీసీ అంటే ఏంటి, సో ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ is equal to 40 √3 meters. Have you understood clearly? Yes, note it down. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.